పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా క్రైస్తవులైన మనందరికీ కూడా ప్రార్థన, ఆ తర్వాత వాక్యం, ఈ రెండు కూడా వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఎవ్వరు ఉండనే ఉండరు. ఈ రెండు మనకి చాలా అంటే చాలా నార్మల్ అనమాట. మనము కానీ చాలా మంది దేనికి ప్రార్థన చేస్తామో కూడా తెలియకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం వాక్యం చదివితేనే మనకి ప్రార్థన ఎప్పుడు చేయాలి, దేనికి చేయాలి అనేది మనకి ఖచ్చితంగా అర్థం అవుతుంది. మనం దైవ గ్రంథంలో తీసుకుంటే ఎన్నో ఉదాహరణలు మనకు ఉంటాయి. ఏ ఏ సమయాల్లో ఎవరెవరు దేనికోసం ఎంతసేపు ప్రార్థించారు, వారు పొందారా లేదా, ఇవన్నీ కూడా మనకి చాలా ఉదాహరణలు ఉంటాయి. మనము మొట్టమొదటి ఆదికాండంలో తీసుకుంటే 20వ అధ్యాయంలో మనకి ఒకరు కనపడతారు, అబీమెలెకు అనే రాజుగారు. అక్కడ ఏం జరుగుతుందంటే అబ్రహాము తన భార్య అయిన శారాని తన చెల్లెలు అని చెప్తారు. అంటే ఆ యొక్క జనానికి భయపడి ఆమెని ఏదైనా జరుగుతుందేమో అని చెల్లి అని చెప్తారు, భార్య అని చెప్పకుండా. అప్పుడు ఆ రాజుగారు ఆమెను తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకుంటారు. ఆ రాత్రి రాజుగారి కలలో దేవుడు కనపడి ఏమంటారంటే, నువ్వు నా సేవకుడు భార్యను తీసుకొచ్చేసావు, తీసుకెళ్ళి అప్పచెప్పేయమన్నప్పుడు ఆయన ఏమో అంటారు, నాకు ఆ విషయం తెలియదు, భార్య అని తెలియదు, నేను యథార్థంగా ప్రవర్తించాను అన్న రాజుగారు అంటారు. అప్పుడు దేవుడు ఏమంటారంటే, నువ్వు యథార్థంగా ప్రవర్తించావు అని నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పటివరకు కూడా నేను చేయలేదు. నువ్వు ఆవిడని తీసుకెళ్ళి నువ్వు అప్పచెప్తే నువ్వు చావకుండా ఉంటావు, లేదంటే నువ్వు చనిపోతావు అని చెప్తే అతను నీ కోసం ప్రార్థన చేస్తేనే నువ్వు బ్రతుకుతావు అంటారు. అప్పుడు ఆ రాజుగారు తన భార్యను తీసుకొచ్చి అబ్రహాం గారికి అప్పచెప్తారు. అప్పచెప్పినప్పుడు రాజుగారి కోసం, ఆయన కోసం, అబీమెలెకు రాజుగారి కోసం అబ్రహాము ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు తనకు వచ్చినటువంటి ఆ చావు నుంచి అతను తొలగించబడతాడు. అంటే అక్కడ అన్యాయం చేసింది రాజుగారు, అన్యాయానికి అతనికి ఒక శాపం వచ్చింది, నువ్వు త్వరగా చనిపోతావని. ఆ శాపాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఎవరి పట్ల అయితే అన్యాయం చేశాడో అతనే మళ్ళీ ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఇది నాకు చాలాసార్లు చాలా వింతగా అనిపించేది. మామూలుగా మనకి ఎవరైనా అన్యాయం చేస్తే మనము వాళ్ళు నాకు ఇలా చేశారు దేవా అని చెప్పుకుంటాము, కానీ వాళ్ళు మన గురించి ఏదైనా శాపం పొందితే మాత్రం చాలా మంది అదొక ఆనందాన్ని పొందుతారు. ఊరికినే పోతుందా ఇది అన్న విధానంలో వాళ్ళు ఆలోచించి ఆనందపడతారు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఏం చెప్తున్నారంటే, మనకు అన్యాయం చేసిన వారికి మన గురించి వాళ్ళు శపితమైతే గనక ఆ శాపం పోవడానికి కూడా మనమే ప్రార్థన చేయాలని ఒక మాదిరిని అబ్రహాం గారి ద్వారా చూపించారు. అదేవిధంగా ఇస్సాకు కూడా 25వ అధ్యాయంలో ఆదికాండంలో చూస్తాం మనం. తన భార్య అయిన రిబ్కా చాలా కాలము బిడ్డలు లేకుండా ఉంటారు వాళ్ళు. అప్పుడు ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థన చేస్తే ఆమె గర్భవతి అవుతుంది అని ఉంటుంది. అంటే చాలా మంది బిడ్డలు లేని వాళ్ళు చాలా ప్రార్థన చేస్తారు, ఎంతగానో ఉపవాసం ఉంటారు, దైవజనులతో ప్రార్థన చేయించుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం భర్త ప్రార్థన చేస్తే భార్య గర్భవతి అవడం అంటే ఆ భర్త ఎంతగా దేవుని కన్నులో యోగ్యమైనటువంటి మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. అతను విధేయత చూపించి, తండ్రికి విధేయత చూపించిన ఒక్కగానొక్క కొడుకై ఉంటాడు. అతని గురించి దేవుడు ఎంత ఘనంగా ఎంచుకున్నాడంటే, అతను ప్రార్థన చేయగానే రిబ్కా గర్భవతి అయింది అని మనకి కనపడతా ఉంటుంది. అంటే దానికోసం కూడా ప్రార్థన చేయొచ్చు. అంతేకాకుండా ఇంకా మనం చూస్తూ ఉంటే దైవ గ్రంథంలో అలా మనం వరుసగా చూస్తూ ఉంటే మనకి నాయకుడైన మోషే తన యొక్క ప్రజల కోసం ఎంతగా ప్రార్థన చేశారు. ఆ యొక్క ఎర్ర సముద్రం చీల్చబట్టడానికి కోసం ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఆహారం కోసము, బండ్లో నీళ్లు కోసము, ఈ విధంగా నాయకుడైన మోషే ఎంత చక్కగా చేసిన ప్రార్థనని ఆలకించి దేవుడు ఆ జనమంతటికి కూడా ఆయన కరుణను చూపిస్తారు. ఇక్కడ కూడా మన సంఘము, ఇప్పుడు మనం ఒక్కొక్కరము ఒక్కొక్క డినామినేషన్స్ చెంది ఉంటాము, ఒక్కొక్క చర్చ్కి వెళ్తూ ఉంటాము. కానీ కాపరులైన మన పాస్టర్ గారు, అదేవిధంగా మనల్ని లీడ్ చేస్తున్న మన సంఘ నాయకులు ఎప్పుడైనా సరే కుటుంబాల కోసం వారు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారంటే అలాంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారనే చెప్పచ్చు. మన కాపరులు మన కోసం చేసిన ప్రార్థనని ఖచ్చితంగా వింటారు దేవుడు. అదేవిధంగా మనకి మోషే యొక్క సేవకుడైన యెహోషువ, అతను చేసిన ప్రార్థన వల్ల కూడా సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం మనం చూస్తాము. ఇక దావీదు గారు చేసిన ప్రార్థనలు అయితే ఆయన పశ్చాత్తాప ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. ఆ పశ్చాత్తాప ప్రార్థనలోంచి దేవుడు నా హృదయానుసారుడు ఈ దావీదని చెప్పుకోగలిగినంతటి స్థితిని ఆయన పొందాడు. దేవుడైతే ఆయన చేసిన పనికి ఆయన శిక్షించాడు, కానీ వెనువెంటనే తనని యాక్సెప్ట్ చేసి తన హృదయానుసారుడిగా అంగీకరించాడు. అంతటి గొప్ప పశ్చాత్తాప ప్రార్థన చేశారు. హన్నా చేసిన ప్రార్థన, ఆమె దేనికోసం ప్రార్థన చేసిందంటే తన
సవతితో మాటలు పడుతూ ఎంతో దుఃఖాక్రాంతురాలై ఎంతో కోపముతో ఆమె దేవాలయంలోకి వెళ్ళి ఎంతో దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆమె ఆ దుఃఖంలో, మామూలుగా మనకి దుఃఖం వస్తే మనము ప్రార్థన చేయము, ఏడ్చుకుంటా ఉంటాము. కానీ ఆమె ఆ దుఃఖంలో కూడా ఎంతో ఇదిగా ప్రార్థన చేస్తా ఉంది. ఆ ప్రార్థనని దేవుడు ఆలకించారు. సమూయేలు అనేటటువంటి గొప్ప ప్రవక్తని ఆయన అందించారు. అంటే దుఃఖంలో కూడా మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనం ఇంకా ఎన్నో చూస్తూ ఉంటాం దుఃఖంలో ప్రార్థన చేయటం. హిజ్కియా అనే రాజుగారు తన యథార్థతను గుర్తు చేసుకుంటూ ఆయుష్ కోసం ప్రార్థన చేస్తారు. అంటే మనం దేనినైనా అడిగినప్పుడు నిజంగా మనం దేవుని పట్ల, మనుషుల పట్ల యథార్థంగా ఉంటున్నామా లేదా అనేది మనం చూపించుకోగలగాలి. ఆ యథార్థతని గుర్తు చేస్తూ ఆయన ప్రార్థన చేశారు కాబట్టి ఆయుష్ని అతనికి పొడిగించడం జరిగింది. అదేవిధంగా ఎన్నెన్నో మనకి ఇంకా ఎంతో మంది భక్తులు చేసిన ప్రార్థన, వీటన్నిటిని మనం చూస్తూ ఉంటే దానియేలు గారు చేసిన ప్రార్థన చెయ్యకూడదని ఒక శాసనం వచ్చినా సరే ఆయన ఎంతో ధైర్యంతో 3 పూట్ల కూడా చేసినటువంటి ప్రార్థనను మనం చూసినప్పుడు, ఆ తర్వాత యేసుక్రీస్తు గారు చేసిన ప్రార్థన, ఆయన శోధనలో పడకుండా ప్రార్థన చేయమన్నారు, ఎడతెగకుండా ప్రార్థన చేయమన్నారు, ఆయన శత్రువుల కోసం కూడా ప్రార్థన చేయమన్నారు. ఇవన్నీ కాకుండా మనకి ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఏ విషయం గురించి కూడా చింతపడకండి కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన విజ్ఞాపనలు మీ విన్నపాలు తెలియజేయండి దేవునికి అంటారు. అంటే మనకి చింత కలిగినప్పుడు మనం చాలా సార్లు మనుషులతో ఆలోచన చేస్తాం. ఈ కష్టం నాకు వచ్చింది, ఈ బాధ నాకు కలిగింది, ఏం చేయమంటావు, దీనికి ఏమైనా ఆలోచన చెప్తారా అని అడుగుతాం. కానీ అక్కడ ఏం చెప్తున్నారంటే, దేని గురించి చింతపడకుండా ప్రతి దానిలో ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అని ఉంటుంది. అదేవిధంగా మీకు స్వస్థత కలుగునట్లు ఒకరితో ఒకరు మీ పాపాలు ఒప్పుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటే మీరు ఖచ్చితంగా స్వస్థత పొందుతారు. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై మనఃపూర్వకముగా ఉంటది అని యాకోబు గారు కూడా చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా రకరకాల సిచ్యుయేషన్స్ లో రకరకాల జనులు తమ అవసరాల కోసం చేసేటటువంటి ప్రార్థన, దుఃఖంలో ప్రార్థన, బాధలో ప్రార్థన, కోపంలో ప్రార్థన, ఇవన్నీ మనం చూసాం. వీటన్నిటికంటే చాలా భిన్నమైంది మనం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాము. అక్కడ ఏమని ఉంటుందంటే, పురుషుల్ని సంబోధిస్తే పేతురు గారు ఏమంటారంటే, జీవము అనే కృపావరములో పాలివారైనటువంటి మీ భార్యలు బలహీనమైన ఘటమని ఎంచుకొని వారిని సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఉండేటట్లు జ్ఞానముతో వారితో కాపురం చేయండి అని అంటారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేనైతే దీనిని కొంతమందికి చెప్తా ఉంటానన్నమాట. మీరు ఎలా ఉండాలి అంటే మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకూడదు. అంటే మనం చేసే ప్రార్థనకు కూడా అబ్జెక్షన్ ఉంటుంది అనమాట. మనం చేసినప్పుడు ప్రార్థన దేవుడు ఆలకించకుండా ఏదైనా అబ్జెక్షన్ మనకి అడ్డొస్తుందంట. అది ఏంటంటే భార్యల వల్ల అడ్డొస్తుందంట. అంటే బలహీనమైన ఘటమని భార్యని ఎంచుకొని ఆమెతో జ్ఞానముగా కాపురం చేయకుండా ఉంటే ఆమె వల్ల పురుషుల ప్రార్థనకి కూడా అభ్యంతరం కలుగుతుందంట. కాబట్టి పురుషులైన వారందరూ కూడా తమ భార్యల్ని ప్రేమిస్తూ ఆమె బలహీనరాలని అనుకుంటూ వాళ్ళు చేసే ప్రార్థనలు దేవుని చేత అంగీకరించబడాలని వారికి గనక మనస్ఫూర్తిగా అనిపిస్తే వాళ్ళు భార్యలను కూడా ప్రేమిస్తూ తమతో పాటు జీవములో వాళ్ళు కూడా పాలివారై ఉన్నారు అని తెలుసుకుంటే చాలంట. చాలా కుటుంబాల్లో ప్రార్థనలు ఫలించకపోవడం దీనివల్లే. చాలా మంది భార్యను తక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా కాకుండా ఆమె బలహీనమైన ఘటం కాబట్టి మీ వలన, మీ ప్రార్థనలకి ఆమె వలన అభ్యంతరం కలగకూడదు అని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ప్రార్థన దాని గురించి ఎంత విస్తృతంగా ఉంటుందో దైవ గ్రంథంలో. ఇవన్నీ కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని చూసి, మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నారని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, మనకి యుక్తముగా ప్రార్థన చేయట ఏ విధంగా చేయాలో తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయనే మన పక్షముగా విజ్ఞాపన చేస్తారని. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ప్రార్థన మన కోసం. అంటే నిజంగా మనకి ప్రార్థన చేయడం తెలియదు కాబట్టి మనలో ఉంచబడినటువంటి పరిశుద్ధమైన ఆత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటారని ఫైనల్ గా చెప్పబడింది. కాబట్టి ఈ ప్రార్థన అనేది మనం అందరం కూడా ఏ విధంగా చేసుకోవాలో దేవుని దగ్గరనే తెలుసుకొని మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి సహాయం చేయగలిగినట్లు చిన్న ప్రార్థన ద్వారా మనం ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి,
నాయన ప్రార్థన ఎవరెవరు ఏ రీతిలో ఏ సమయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎంతసేపు చేశారో కొన్ని విషయాలు మేము ఇప్పుడే మాట్లాడుకున్నాం తండ్రి. నాయన ఇవన్నీ కాకుండా పరిశుద్ధాత్మ దేవుడే మా పక్షాన ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తూ మాకు సహాయం చేస్తారని తెలుసుకున్నాం. మాదెంత గొప్ప భాగ్యము తండ్రి. నీ యొక్క స్వరూపములో పోలికలో మేము ఉన్నాము కాబట్టే ప్రవ్వా మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు ఒక మంచి గైడ్గా ఇచ్చి ఆయనే మా కోసం ప్రార్థన చేసేటట్లుగా మా పక్షాన ఈ సహాయం కూడా మీరు దయచేసినందుకు మీకు ఘనత మహిమ ప్రభావం కలగాలని, మాకందరికీ కూడా అటువంటి గొప్ప సహాయం కలగాలని మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.